ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ గౌరీ నాయుడు, యోగా టీచర్. ఈరోజు మనం గ్యాస్ట్రిక్ సమస్యల గురించి బాధపడుతున్నటువంటి వారి గురించి ఈ యోగా సాధన ద్వారా మనం వాటిని ఏ విధంగా వాటి నుండి ఉపశమనాన్ని పొందవచ్చు అనే దాని గురించి నేర్చుకుందాం. ముందుగా ఈ యొక్క గ్యాస్ట్రిక్ అనేది మనం కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళి చూసినట్లయితే ఎవరో పెద్దవారిలో ఒక 10-15 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్లయితే పెద్దవారిలో బాగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ యొక్క గ్యాస్ట్రిక్కి గురి అవడం అనేది జరిగేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి ఒక ఏజ్ సమస్య కాదు, ఎలాంటి వారికైనా సరే ఇది ఈ యొక్క సమస్య ద్వారా బాధపడడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం చూస్తున్నాం చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు కూడా ఈ యొక్క సమస్యతో ఎక్కువగా బాధపడడం మనం గమనిస్తూ ఉన్నాం. అయితే దీనికి గల కారణాలు ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా మనం తీసుకున్నటువంటి ఆహారపు అలవాట్ల వల్ల ఈ యొక్క గ్యాస్ట్రిక్ అనేది ఒక పెద్ద సమస్యగా మనం ఈ రోజుల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో చేసి తినేదానికన్నా బయట ఎక్కువగా మనం దీన్ని ఎక్కువగా ఇక బయట ఫుడ్ అనేది మనం అలవాటు పడడం జరుగుతుంది. అక్కడ టేస్టీ ఫుడ్ అనేది అంటే రకరకాలైనటువంటి మసాలాను కానివ్వండి, రకరకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసి వాళ్ళ యొక్క టేస్ట్ రావడం కోసం అన్నీ వేసి వాళ్ళు చేయడం ద్వారా అవి మనం ఆ టేస్ట్కి అలవాటు పడి మనం బయటనే ఎక్కువ తినడం జరుగుతుంది. వీటి ద్వారా ఏమవుతుందని అంటే మనలో ఒక విధమైనటువంటి ఈ యొక్క గ్యాస్ట్రిక్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇది ఒక ఫుడ్ హ్యాబిట్ని మనం సక్రమంగా చేసుకున్నట్లయితే దీని నుండి కొంత ఉపశమనాన్ని పొందవచ్చును. అదేవిధంగా స్పైసీ ఎక్కువైనా మన ఇంట్లో కూడా మనం తయారు చేసుకున్నటువంటి ఫుడ్లో ఎక్కువ స్పైసీకి సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ను మనం తగిన మోతాదులో వేసుకొని చేసుకున్నట్లయితే మనం కొంత దాన్ని అవాయిడ్ చేయవచ్చు. అదేవిధంగా మనం ఏం తిన్నా టైం టు టైం మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుండి మనం ఉపశమనాన్ని పొందవచ్చును. అయితే వీటిలన్నిటికీ గల కారణం ఏంటంటే ముందుగా మనం చేస్తున్నటువంటి మన యొక్క ఈ డే టు డే లైఫ్ మన యొక్క షెడ్యూల్తో మనం బిజీ అవ్వడం వల్ల ఇంటి దగ్గర కాకుండా ఏదైనా బయట చేద్దాంలే, ఏదైనా బయట తిందాంలే, బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, ఎక్కువ ప్రిఫరెన్స్ మనం బయటకి ఇస్తున్నాం. అది కాకుండా మన ఇంట్లోనే మనం ఏదో రకమైనటువంటి ఫుడ్ను మనం తీసుకున్నట్లయితే ఇలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేయవచ్చు. ఇంకో విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క టైం టు టైం అనేది మనం తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. మనం ఏం తిన్నా సరే టైంకి తీసుకున్నట్లయితే ఈ యొక్క గ్యాస్ట్రిక్ని మనం శాశ్వతంగా అవాయిడ్ చేయవచ్చు. అయితే దీనికి గల ప్రాబ్లం ఏంటంటే వీటి ద్వారా ఎక్కువగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. దీనికి మళ్ళీ అనేక రకమైనటువంటి కారణాలు మనం చెప్పవచ్చును. ఓవర్ స్ట్రెస్ కానివ్వండి, వర్క్ ప్రెషర్ కానివ్వండి, దీర్ఘంగా ఆలోచించడం కానివ్వండి, నిద్రలేమి కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా దీనిపైన ప్రభావం చూపుతూ ఉంటాయన్నమాట. వీటికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఈ అన్ని సమస్యలను మనం చెప్పవచ్చు. అదేవిధంగా వీటిలో మనం ఎప్పుడైతే ఫ్రీ మోషన్ జరుగుతూ ఉంటుందో అప్పుడు మనం ఈ యొక్క గ్యాస్ట్రిక్ని కొంత అవాయిడ్ చేయవచ్చు. దానికి ఒక చిన్నటువంటి పని చేయాలి. ఎలాంటిది అవసరం లేదు, దానికి సంబంధించినటువంటి ఎలాంటి మెడిసిన్స్ కానీ మీకు అవసరం లేకుండా పొద్దుగానే మీరు లేవగానే చేయవలసింది ఏంటంటే గోరువెచ్చని నీళ్ళు 1 లేదా 2 గ్లాసులు వాటర్ తీసుకొని గోరువెచ్చని నీళ్ళని తాగినట్లయితే, అలానే గోరువెచ్చని నీళ్ళు తాగి మీకు ఉన్నటువంటి ప్లేస్లో మీరు వాక్ చేసుకుంటూ ఉన్నట్లయితే మీరు ఈ యొక్క అలవాటుని మీరు కంప్లీట్గా మీరు డైలీ సాధన చేసి మీరు చేస్తున్నట్లయితే కంపల్సరీగా కొంత ఉపశమనాన్ని మీరు పొందడం జరుగుతుంది. అదేవిధంగా ఇలా చేయడం వల్ల ఏమవుతుందని అంటే మీ యొక్క స్టమక్లో ఉన్నటువంటి జీర్ణశయంలో కదలికలు అనేవి ఫ్రీగా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క గోరువెచ్చని నీళ్ళు తాగడం ద్వారా ఆ యొక్క కదలిక ద్వారా మీరు ఈ యొక్క ఫ్రీ మోషన్ని మీరు చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందని అంటే మన యొక్క మెంటల్ పీస్ కానివ్వండి, ఈ యొక్క గ్యాస్ట్రిక్ సమస్య నుండి మనం కొంత ఉపశమనాన్ని పొందవచ్చు. దీనికి గల రిలేటెడ్ కొన్ని ఆసనాస్ మనం చేయడం ద్వారా వీటిని మనం ఉపశమనం చేసుకోవచ్చును. ఈ యొక్క గ్యాస్ట్రిక్ సంబంధించి కొన్ని ఆసనాలు మనం తెలుసుకుందాం. ఈ ఆసనాలు చేసే ముందు
ముందుగా వార్మప్ ఎక్సర్సైజ్ అనేవి కంపల్సరీ. ఎలాంటి ఆసనం వేసినా, ఎలాంటి ప్రక్రియ చేసినా యోగాకు సంబంధించి దానికి రిలేటెడ్ వార్మప్ అనేది మనం చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అయితే చూడండి, ముందుగా ఈ వార్మప్ చేసేటప్పుడు 2 చేతులను నెమ్మదిగా మీ యొక్క ఐస్ని క్లోజ్ చేస్తూ 2 చేతులను పైకి తీసుకువెళ్ళి మీ యొక్క ఫింగర్స్ని ఇంటర్లాక్ చేస్తూ హ్యాండ్స్ని ట్విస్ట్ చేస్తూ డీప్గా శ్వాస తీసుకోండి. శ్వాసను వదులుతూ మీ యొక్క 2 చేతులను నెమ్మదిగా కిందికి తీసుకురావాలి. ఇలా ఒక 5 to 10 టైమ్స్ చేయాలి. మీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ మీ యొక్క చేతుల యొక్క కదలికను గమనిస్తూ ఈ యొక్క మూమెంట్ చేయాలి. ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా 2 చేతులను పైకి తీసుకువెళ్ళి శ్వాసను తీసుకోండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకు బెండ్ అవ్వండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి తీసుకురండి. మళ్ళీ శ్వాస వదులుతూ ముందుకి బెండ్ అవ్వాలి. ఇలా 10 to 5 టైమ్స్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మన వెన్నెముక మొత్తం కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా గ్లూట్స్ మజిల్స్ కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. మన యొక్క హ్యాండ్స్ మజిల్స్ కానివ్వండి, థై దగ్గర ఉన్నటువంటి మజిల్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మన యొక్క స్టమక్ దగ్గర ఉన్నటువంటి మజిల్స్ అన్నీ కూడా స్టిమ్యులేట్ అంటే మసాజ్ చేయబడుతూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క ఎక్సర్సైజ్ ద్వారా. నెమ్మదిగా శ్వాసను వదులుతూ 2 చేతులు కిందకి తీసుకురావాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూడండి. శ్వాస తీసుకొని శ్వాసను వదులుతూ మీ యొక్క ఎడమ చేతి వైపు ట్విస్ట్ చేయాలి బాడీని. మళ్ళీ నెమ్మదిగా శ్వాస తీసుకొని మీ యొక్క కుడి చేతి వైపు ట్విస్ట్ చేయాలి బాడీని. ఇలా కంటిన్యూస్గా ఒక 10 టైమ్స్ చేద్దాం. చూడండి, ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క హిప్ వేస్ట్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క కండరాలన్నీ కూడా ట్విస్ట్ అవుతుంది. మనం టవల్ని ఏ విధంగా అయితే తడిపి పిండుతామో ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కండరాలన్నీ కూడా ట్విస్ట్ చేయబడుతూ ఉంటాయి అన్నమాట. మనం తర్వాత చేసినటువంటి ఆసనాస్ అన్నిట్లు కూడా మన యొక్క శరీరం అనేది అనుకూలిస్తూ ఉంటుంది. ఇది అండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూడండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ మీ యొక్క కుడి చేతి వైపు, మళ్ళీ అలానే శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ మీ ఎడమ చేతి వైపు. ఏదైతే చేతిని మీరు స్ట్రెచ్ చేస్తున్నారో ఆ యొక్క రైజ్ చేసినటువంటి హ్యాండ్ కంప్లీట్గా స్ట్రెచ్ ఉండాలండి. చూడండి, ఎల్బో బెండింగ్ కానివ్వండి ఇలాంటివి ఏమి ఉండకుండా చేసినట్లయితే కంప్లీట్గా మీరు గమనిస్తున్నట్లయితే ఈ సైడ్ పార్ట్ మొత్తం కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటుందన్నమాట. ఎస్, ఇలా ఒక 10 టైమ్స్. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ మళ్ళీ మీరు యథాస్థితికి రావచ్చు. అయితే ఇది చూడండి, ఈ ఎక్సర్సైజ్ కూర్చొని కాదండి, నిల్చొని కూడా చేయొచ్చు. నేను ముందే చెప్పినట్లయితే మనం నిల్చున్నట్టు కూడా ఈ యొక్క ఎక్సర్సైజ్ చేయొచ్చు, అదేవిధంగా కూర్చుని కూడా చేయొచ్చు. ఎవరికి నిల్చొని చేయగలిగేటువంటి ఎనర్జీ కానివ్వండి, కొంతమంది మన యొక్క ఏజ్తో వాళ్ళ యొక్క ఏజ్తో కంపేర్ చేసుకున్నట్లయితే కొంతమంది ఎక్కువ సమయం అనేది నిల్చోలేరు. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదంటే నీ పెయిన్ ఉన్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎక్కువ సమయాన్ని నిల్చొని చేయలేరు అనమాట. సో అలాంటి వాళ్ళు కూడా ఇలా
అర్ధ పద్మాసనంలో కూర్చొని ఈ ఎక్సర్సైజ్ అన్నీ చేయాలన్నమాట. కొంచెం చేయగలము అనేవాళ్ళు నిల్చొని అన్నీ చేసినట్లయితే ఇంకా మంచిది. ఇవి మెయిన్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు కొన్ని రిలేటెడ్ గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి ఆ యొక్క ప్రాబ్లమ్ని క్యూర్ చేయవలసినటువంటి ఈ యొక్క కొన్ని ఆసనస్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా మీ యొక్క లెగ్స్ని ముందుకు స్ట్రెచ్ చేసుకోండి. ఇలా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీరు చూడండి, గమనించినట్లయితే ఇంతవరకు మనం లెగ్స్ని ఫోల్డ్ చేసి ఉన్నాం కాబట్టి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది తక్కువ జరిగి కొంచెం తిమ్మెరలు ఎక్కేటట్లు ఉంటుందన్నమాట. అలాంటి సమయంలో మీరు ఏం చేయాలంటే లెగ్స్ని కొంచెం వైట్ చేస్తూ ట్యాప్ చేయండి కంపల్సరీ. మీ రెండు చేతులను మీ విప్పి వెనక్కి పెట్టేటప్పుడు బెండ్ చేయద్దు. బెండ్ చేస్తే ఆ యొక్క మళ్ళీ మన యొక్క స్పైనల్ కార్డ్ బ్యాక్ బోన్ అనేది స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది. రెండు చేతులు వెనక్కి పెట్టి మీ యొక్క హిప్ని నిటారుగా పెట్టడానికి ట్రై చేయండి. ఇలా ఉంచిన తర్వాత మీ యొక్క రెండు కాళ్ళని ట్యాప్ చేయండి. ఇట్లా మీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ట్యాప్ చేస్తూ ఉండండి. సైడ్కి రొటేట్ చేయండి. చూడండి, సైడ్ టు సైడ్ లెగ్స్ని స్వింగ్ చేయండి. ఇలా ఒక 5 to 10 టైమ్స్ చేసుకోవాలి. తర్వాత రెండు కాళ్ళని దగ్గర తీసుకొచ్చి మీ యొక్క కాళ్ళ వేలను గమనిస్తూ ఉండండి. ఇలా క్లోజ్ చేస్తూ ఓపెన్ చేయాలన్నమాట. ఇలా ఒక 5 to 10 టైమ్స్ చేస్తూ ఉండాలి. తర్వాత మీ యొక్క చూడండి కాళ్ళని మీ యొక్క పాదాలని ఇలా ముందుకి వెనక్కి స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ఇలా ఒక 5 to 10 టైమ్స్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ రొటేట్ చూడండి. మీ లెఫ్ట్ సైడ్ మీ యొక్క యాంకిల్ని రొటేట్ చేయాలి. ఈ విధంగా రివర్స్ ఇలా నెమ్మదిగా రొటేట్ చేసినట్లయితే మీ యొక్క ఈ యాంకిల్ జాయింట్ అంతా కూడా ఫ్రీ అవుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం ముందుగా చేస్తున్నటువంటి ఆసనం పశ్చిమోత్తానాసన. రెండు చేతులను చూడండి మీ యొక్క హిప్ని నిటారుగా పెట్టి రెండు చేతులను శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి తీసుకువెళ్ళాలి. శ్వాస వదులుతూ నెమ్మదిగా ఫార్వర్డ్ బెండ్ అవ్వండి, ముందుకు బెండ్ అవ్వాలి. చూడండి, బెండ్ అయ్యేటప్పుడు మీ యొక్క తల అనేది మీ యొక్క రెండు చేతుల మధ్య ఉంటూ ముందుకు బెండ్ అవ్వాలి. ఇలా ఒక 10 to 15 సెకండ్స్ని హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 సెకండ్స్ హోల్డ్ చేసిన తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి రండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా మీ రెండు చేతులను కిందికి తీసుకురావాలి యథాస్థితికి. అయితే ఇక్కడ గమనిస్తూ ఉన్నట్లయితే మనం ఎప్పుడైతే ఫార్వర్డ్ బెండ్ చేస్తున్నామో బెండ్ చేసేటప్పుడు ఈ 10 సెకండ్స్ కూడా మీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలను చేస్తూ మీ పొట్ట పైనటువంటి పడుతున్నటువంటి ప్రెజర్ని గమనిస్తూ మీరు ఈ యొక్క ఆసనంలో ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, చాలా వరకు హెవీ పొట్ట ఉన్న వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా లావుగా ఉన్నవాళ్ళు, ఫ్యాట్ ఎక్కువ ఉన్నవాళ్ళు కూడా అంతగా బెండ్ కాలేరు. వాళ్ళు ఏం చేయాలంటే నీ స్ట్రైట్గా పెట్టి ఎంతవరకు అయితే బెండ్ అవుతారో ఇంతవరకు. నాకు టోస్ అందట్లేదు కదని బాధపడద్దు. ఇక్కడ పట్టుకున్నారు అనుకోండి, ఇక్కడనే ఉండండి. హెడ్ ఇట్లా డౌన్ చేస్తూ ఈ విధంగా మీరు ఆసనంలో ఉండేటప్పుడు ఐస్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేస్తూ ఉన్నట్లయితే మీరు మీ యొక్క ఏ భాగాలైతే ఈ యొక్క ఆసనంలో ఇన్వాల్వ్ అవుతున్నాయో వాటిపైన మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఐస్ ఓపెన్ చేసినట్లయితే మన యొక్క మైండ్ అనేది ఇమీడియట్లీగా డైవర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మన యొక్క కాళ్ళ కండరాలన్నీ కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి, మన యొక్క వెన్నెముక కండరాలన్నీ కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. బ్యాక్ పెయిన్ నుండి కూడా మంచి ఉపశమనాన్ని పొందవచ్చు. అదేవిధంగా ఫార్వర్డ్ బెండ్ అయ్యేటప్పుడు మన యొక్క పొట్ట పైనటువంటి ఆ ప్రెజర్ వల్ల అక్కడ ఉన్నటువంటి మజిల్స్ అన్నీ కూడా మసాజ్ చేయబడుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క గ్యాస్ట్రిక్ సమస్య ద్వారా నుండి మనం మంచిగా ఉపశమనాన్ని పొందవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, మీ యొక్క రైట్ లెగ్ని ఇలా ఇన్ని సైడు ఫోల్డ్ చేసుకోండి. కంప్లీట్గా రైట్ థై అనేది రెస్ట్ పొజిషన్లో ఉండేటట్లు చూసుకోవాలి, కిందికి తగిలేటట్లు ఉండాలి. మీ లెఫ్ట్ లెగ్ని ముందుకు స్ట్రెచ్ చేసుకోండి. దీన్ని జను శీర్షాసన అంటాం.
చూడండి. ఇలా రెండు చేతులు పైకి తీసుకువెళ్ళండి, శ్వాస తీసుకోండి, శ్వాస వదిలితే నెమ్మదిగా ముందుకు బెండ్ అవ్వండి. ఐస్ క్లోజ్ చేసి మీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ ఉండండి. ఇలా 10 to 15 సెకండ్స్ చేసిన తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. శ్వాస వదులుతూ రెండు చేతులను కిందికి తీసుకురావాలన్నమాట. ఇలా ఇలా లెఫ్ట్ చేశారు కదా, ఇప్పుడు లెగ్ చేంజ్ చేసుకోండి. మీ లెఫ్ట్ లెగ్ని ఇన్సైడ్ ఫోల్డ్ చేసుకొని రైట్ లెగ్ని స్ట్రెచ్ చేయండి. రైట్ లెగ్ టో అనేది ఇప్పుడు ముందుకు స్ట్రెచ్ ఉండకూడదు. ఏ ఫార్వర్డ్ బెండింగ్ ఆసన చేసినా మీ వైపు దీన్ని పుల్ చేసుకున్నట్లయితే ఈజీగా మనం దీన్ని క్యాచ్ చేయవచ్చు. ఒకటి, మీ నీ కూడా స్ట్రైట్ ఉంటుంది. చూడండి, నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మీ యొక్క రెండు చేతులు తల పై భాగానికి తీసుకువెళ్ళండి. ఫుల్ స్ట్రెచ్ చేసుకోండి బాడీని. శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకు బెండ్ అవ్వాలి. మీ లెగ్ మజిల్స్ కానివ్వండి, మీ అబ్డోమన్ మజిల్స్ కానివ్వండి, మీ యొక్క స్పైనల్ కార్డ్ బ్యాక్ బోన్ యొక్క మజిల్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి నర్వ్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. గమనిస్తూ మీ యొక్క శ్వాసని కంట్రోల్ చేసుకుంటూ 10 to 15 సెకండ్స్ హోల్డ్ చేయండి. అలానే శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి రండి. శ్వాస వదులుతూ మీ రెండు చేతులను కిందికి తీసుకురండి. దీనిని జను శీర్షాసన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చేసాం. ఇదే విధంగా మనం చూడండి బద్ధ కోణాసన అంటాం. ఇది కూడా చాలా మంచి ఆసన. మనం బటర్ఫ్లై ఏ విధంగా అయితే చేస్తామో బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేస్తాం కదా, ఆ విధంగా చేసి మీ యొక్క రెండు చేతులను కింద పెట్టండి. ఇట్లా కింద పెట్టి మీ యొక్క హిప్ని స్ట్రైట్ చేయండి. బాగా నిటారుగా పెట్టి నెమ్మదిగా శ్వాసను వదులుతూ ముందుకు బెండ్ అవ్వాలి. మీ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండండి. మీ రెండు ఎల్బోస్తో మీ యొక్క థైస్ని లెగ్స్ని కిందికి ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మీ కాళ్ళ కండరాలు ఇన్సైడ్ థై మజిల్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. మీ పొట్టపైన ప్రెజర్ని గమనిస్తూ ఉండండి. ఇలా 10 to 15 సెకండ్స్ హోల్డ్ చేసిన తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి రండి. శ్వాస వదులుతూ మీ రెండు కాళ్ళను ముందుకి స్ట్రెచ్ చేసుకోండి. ఇప్పుడు మనం వజ్రాసనంలో కూర్చుందాం. నెమ్మదిగా మీ యొక్క రైట్ లెగ్ని ఫోల్డ్ చేసుకోండి. తర్వాత మీ యొక్క లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసుకోండి. మీ యొక్క బాడీ వెయిట్ని రైట్ లెగ్ పైకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత మీ లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేయండి. ఇలా మీ రెండు హీల్స్ పైన రెస్ట్ పొజిషన్లో ఉన్న తర్వాత నెమ్మదిగా రెండు చేతులు పైకి రైజ్ చేయండి. శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ముందుకు బెండ్ అవ్వాలి. దీనిని మనం బాలాసన అంటాం. కంప్లీట్గా మీ పొట్టపైన ప్రెజర్ని గమనిస్తూ ఉండండి. మీ పొట్టలో జరుగుతున్నటువంటి ఆ మార్పులను గమనిస్తూ ఉండండి. మీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలను కంటిన్యూగా చేస్తూ ఉండాలి. మీ బాడీలో జరుగుతున్నటువంటి ఆ మార్పులను గమనిస్తూ ఉండి ఇలా 10 to 15 సెకండ్స్ హోల్డ్ చేయాలి. నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ రెండు చేతులను పైకి తీసుకురండి. శ్వాస వదులుతూ మీ యొక్క రెండు చేతులను కిందికి తీసుకురావాలి. దీన్ని బాలాసన అంటాం. అదేవిధంగా ఇందులోనే ఒక వేరియేషన్, మీ రెండు చేతులను కూడా వెనక్కి టై చేయవచ్చు. సజంగాసన్ ర్యాబిట్ పోజ్ అని కూడా దీన్ని మనం చెప్పవచ్చు. మీ రెండు చేతులను వెనక్కి ఫోల్డ్ చేసి నెమ్మదిగా శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ చూడండి. ఈ బెండింగ్ రాంగ్ అండి. ఇప్పుడు కూడా గమనిస్తూ ఉండండి. ఈ బెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్పైన్ కంప్లీట్గా బెండ్ అవుతూ ఉంటుంది. అగైన్ మనకి ఇక్కడ ఈ యొక్క స్పైనల్ కార్డ్ అనేది స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా ఫుల్ స్ట్రెచ్ చేసుకొని డీప్ బ్రెత్ తీసుకున్న తర్వాత మనం నెమ్మదిగా అదే స్ట్రెచ్ని మెయింటైన్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. చూడండి,
ఎస్, అప్పుడు మన యొక్క తల భాగం అనేది రెస్ట్ పొజిషన్లోకి తీసుకురావాలి. ఇలా ఒక 10 to 15 సెకండ్స్ హోల్డ్ చేయాలి. మీ అబ్డామ్స్ దగ్గర జరుగుతున్నటువంటి మార్పును గమనిస్తూ ఉండండి. కంప్లీట్గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది మన యొక్క బ్రెయిన్కి పాస్ అవుతూ ఉంటుంది. గమనిస్తూ మీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలను కంట్రోల్ చేస్తూ ఉండండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి రండి. శ్వాస వదులుతూ మీ యొక్క 2 చేతులను ముందుకు తీసుకురావాలి. ఇదే విధంగా 2 చేతులను సైడ్కి పెట్టి వజ్రాసనం నుండి బయటకు వచ్చి లెగ్ స్ట్రెచ్ చేసుకోండి. లెగ్ స్ట్రెచ్ చేసుకొని వెనక్కి లేయింగ్ పొజిషన్ చూద్దాం. శవాసన పొజిషన్లో రెస్ట్ పొజిషన్లో ఉన్న తర్వాత నెమ్మదిగా మీ యొక్క రైట్ లెగ్ని ఫోల్డ్ చేసుకోండి, రైట్ నీని. దీన్ని ఏకపాద పవన ముక్తాసన అంటాం. శ్వాస వదులుతూ మీ యొక్క చిన్ని నీకి దగ్గరగా తీసుకురావాలి. ఫోర్ హెడ్ని తీసుకురావద్దండి. ఫోర్ హెడ్ని చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి కండరాలన్నీ కూడా స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి. చిన్ని తీసుకురావాలి క్లోజ్గా. ఇలా కంప్లీట్గా శ్వాసని ఉచ్ఛ్వాస నిశ్వాస చేస్తూ ఉండాలి. శ్వాసని బంధించొద్దు. ఇలా ఒక 10 to 15 సెకండ్స్ చేసినట్లయితే మీ యొక్క పొట్టపైన ఉన్నటువంటి ఆ యొక్క కండరాలన్నీ కూడా స్ట్రెంథనింగ్ చేయబడుతూ ఉంటే మీరు మంచిగా గ్యాస్ట్రిక్ నుండి ఉపశమనాన్ని కూడా పొందవచ్చు. శ్వాస తీసుకుంటూ మీ యొక్క హెడ్ని కిందికి తీసుకురండి. అదేవిధంగా శ్వాసను వదులుతూ మీ యొక్క రైట్ లెగ్ని రెస్ట్ పొజిషన్లో తీసుకురావండి. అదేవిధంగా సేమ్ మీ యొక్క లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేయండి. శ్వాస వదులుతూ మీ యొక్క చిన్ని లెఫ్ట్ లెగ్కి క్లోజ్గా తీసుకురావాలి. ఇలా ఒక 10 to 15 సెకండ్స్ హోల్డ్ చేయండి. ఎస్, రిలాక్స్. నెమ్మదిగా మీ యొక్క రైట్ సైడ్ టర్న్ అవుతూ మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ నెమ్మదిగా వచ్చి కూర్చోవాలి. ఇదే విధంగా మనం 2 లెగ్స్ని కూడా కలిపి కూడా చేయొచ్చు. దాన్ని పవన ముక్తాసన అంటాం. ఈ విధంగా మీరు ఇలా వార్మప్ చేస్తూ ఈ యొక్క ఆసనాల్ని డైలీ సాధన చేసినట్లయితే మీరు ఈ యొక్క గ్యాస్ట్రిక్ నుండి, అదేవిధంగా బయట ఫుడ్ని మీరు అవాయిడ్ చేసినట్లయితే ఈ పిజ్జా, బర్గర్సు, స్పైసీ ఫుడ్ లాంటివి మీరు అవాయిడ్ చేసినట్లయితే మనం కంప్లీట్గా ఈ యొక్క గ్యాస్ట్రిక్ సమస్య నుండి మనం కంప్లీట్గా ఉపశమనాన్ని పొందవచ్చు. థ్యాంక్ యూ.